కాన్సెప్ట్స్ ఆఫ్ perpendicular base hypotenuse concept of the perpendicular base hypotenuse of right angle triangle. ఇప్పుడు ఇలా ఉంది యాంగిల్ అంటే ఏ బి సి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఉన్నప్పుడు ఇది పర్పెండిక్యులర్ అంటే దీనికి యాంగిల్ రిఫరెన్స్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏ. ఈ యొక్క యాంగిల్ రిఫరెన్స్ ఏ. పర్పెండిక్యులర్ దీనికి పర్పెండిక్యులర్ ఏంటంటే దీనికి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ బీసీ. దీన్ని ఏమంటారంటే బేస్ ఈక్వల్ టు ఏబి. బేస్ ఈక్వల్ టు ఏబి. హైపోటెన్షియల్ అంటే ఏసీ. ఇక్కడ యాంగిల్ రిఫరెన్స్ ఈ యాంగిల్ నుంచి దీనికి ఆపోజిట్ లో ఉండేదాన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్. దీనికి ఇక్కడ ఉండేదాన్ని దీనికి ఆపోజిట్ లో ఉండేదాన్ని పర్పెండిక్యులర్ అంటాము. దీన్ని బేస్ అంటాము. ఈ లాంగెస్ట్ సైడ్ ఏమంటారంటే హైపోటెన్షియల్. తర్వాత బి ఏ. ఇక్కడ యాంగిల్ రిఫరెన్స్ వచ్చి యాంగిల్ సి. దీనికి ఆపోజిట్ లో ఉండేదాన్ని ఉండేది ఏంటి పర్పెండిక్యులర్. ఎంత ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఉండేది ఏబి. బేస్ ఎంత? దీనికి ఆపోజిట్ లో ఉండేదాన్ని పర్పెండిక్యులర్ ఏబి అంటాము. దీన్ని ఏమంటారు బేస్ బిసి. లాంగెస్ట్ సైడ్ ఏసీ. అదే విధంగా ఇక్కడ దీన్ని ఆల్ఫా పిక్యూఆర్. ఇక్కడ వచ్చేటప్పటికి యాంగిల్ రిఫరెన్స్ ఆల్ఫా. వచ్చి ఆల్ఫా. పర్పెండిక్యులర్ వచ్చేది ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏంది పిక్యూ. బేస్ క్యూఆర్. బేస్ ఎంత? క్యూఆర్. లాంగెస్ట్ సైడ్ హైపోటెన్షియల్. పిఆర్. ఇవి 3 స్టెప్స్. యాంగిల్ బట్టి కూడా హైపోటెన్షియల్ ఏంది, బేస్ ఏంది, యాంగిల్ బట్టి కూడా హైపోటెన్షియల్ ఏంది, బేస్ ఏంది, తర్వాత పర్పెండిక్యులర్ ఏంది అనేది ఈ విధంగా కనుక్కుంటాం. నోటేషన్ ఆఫ్ యాంగిల్స్. అంటే ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో గ్రీక్ వర్డ్స్ డినోటెడ్ యాంగిల్స్. గ్రీక్ వర్డ్స్ లో తీటా, తర్వాత
ఆల్ఫా తీటా ఆల్ఫా తర్వాత పై తర్వాత బీటా తర్వాత గామా. ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ లో చెప్తారు. రొటేషన్ ఆఫ్ యాంగిల్స్ ని కనుక్కునే విధానాన్ని ఈ విధంగా అంటారు. ఇంతకు ముందు సైన్ తీటా ఎక్స్ప్లెనేషన్ చేశాం. సైన్ ఏ ఆర్ సైన్ తీటా ఆర్ ఏదైనా కానీ సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్షు. ఆపోజిట్ బై హైపోటెన్షు అంటే ఇక్కడ బి, ఇక్కడ బి ఏ సి, దీనికి ఆపోజిట్ ఏంది? ఇది బిసి ఆపోజిట్, ఇది హైపోటెన్షు, ఇది అడ్జసెన్స్. కాస్ థీటా, కాస్ థీటా ఇక్కడ సైన్ థీటా ఈక్వల్ టు రాస్తాం ఆపోజిట్ బై హైపోటెన్షు. ఆపోజిట్ ఎంత? ఇక్కడ బిసి బై ఏసి. అదే విధంగా ఇక్కడ వచ్చి యాంగిల్ వచ్చి థీటా, యాంగిల్ వచ్చి థీటా. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెన్స్ బై హైపోటెన్షు. అడ్జసెన్స్ ఎంత? ఇక్కడ ఏబి బై హైపోటెన్షు ఏసి. అదే విధంగా tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెన్స్. ఆపోజిట్ ఎంత? ఇక్కడ బిసి బై అడ్జసెన్స్ ఏబి. కొసికెంట్ థీటా, కొసికెంట్ థీటా దీన్ని రివర్స్ లో రాస్తాం. అంటే హైపోటెన్స్ బై ఆపోజిట్. హైపోటెన్స్ బై ఆపోజిట్ అంటే ఎంత? ఏసి బై బిసి. సీకెంట్ థీటా హైపోటెన్స్ బై అడ్జసెన్స్. హైపోటెన్స్ బై అడ్జసెంట్ అంటే ఎంత? ఏసి బై ఏబి. కాట్ థీటా, కాట్ థీటా అడ్జసెన్స్ బై ఆపోజిట్, అడ్జసెన్స్ బై ఆపోజిట్ రివర్స్ అంటే ఏబి బై బిసి. ఇక్కడ 90 ప్లస్ థీటా 90 మైనస్ థీటా 180 ప్లస్ థీటా 180 మైనస్ థీటా 270 ప్లస్ థీటా 270 మైనస్ థీటా 360 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, cot theta. All silver tea cups అంటే ఆల్ పాజిటివ్. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ పాజిటివ్ 0 to 90
180, 270, 360. Sine all positive. Sine cosecant positive. Tan cot positive. Cos secant positive. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది 90 ప్లస్ θ అంటే 90 ప్లస్ θ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ముందుకి 90 నుంచి 180 మధ్యలో వస్తుంది. ప్లస్ అంటే యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఏ కోఆర్డినేట్ అమ్మా ఇది? ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఏ కోఆర్డినేట్ లోకి వస్తుంది ఇది? సెకండ్ కోఆర్డినేట్ లో. సెకండ్ కోఆర్డినేట్ లో ఏమేమి పాజిటివ్ అవుతాయి? సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ కొసికెంట్ పాజిటివ్. అంటే 90 తర్వాత 270 ఉంటే ట్రిగ్నోమెట్రీ సైన్ వచ్చి కాస్ అవుతుంది, కాస్ వచ్చి సైన్ అవుతుంది. సైన్ రిమైన్స్ కాస్, సైన్ రిమైన్స్ కాస్, కాస్ రిమైన్స్ సైన్, tan remains cot, cot remains tan, cosecant remains secant, secant remains cosecant. ఎప్పుడది 90 270 ఉంటే సేంజ్, 90 270 ఉన్నప్పుడు సేంజ్, సేంజ్. అదే 360 180 0 నో చేంజ్, నో చేంజ్. అంటే ఏదైతే ఉందో అదే వస్తుంది. అంటే సైన్ సైన్, కాస్ కాస్, tan tan, secant remains secant, cosecant remains cosecant, cot remains cot. అంటే 90 ఎక్కడ కనపడినా కూడా సైన్ ఏమైపోద్ది? కాస్ అయిపోద్ది, tan ఏమైపోద్ది? కాట్ అయిపోద్ది, కొసికెంట్ ఏమవుద్ది? సీకెంట్ అవుద్ది, సీకెంట్ ఉంటే కొసికెంట్ అవుద్ది. అదే 360 180 0 ఎక్కడ కనపడినా కానీ నో చేంజ్. అంటే సైన్ సైనే, కాస్ కాసే, tan taనే, tan tan. ఇప్పుడు ఇక్కడ ఏ కోఆర్డినేట్ ఇది? ఇది ఏ కోఆర్డినేట్? ఇది సెకండ్ కోఆర్డినేట్. ఇది సెకండ్ కోఆర్డినేట్. ఇది ఫస్ట్ కోఆర్డినేట్. ఇది 180 ప్లస్ θ, 180 ప్లస్ θ. అంటే ఏ కోఆర్డినేట్ ఇది? థర్డ్ కోఆర్డినేట్. 180 మైనస్ θ సెకండ్ కోఆర్డినేట్. ఇక్కడ 270 ప్లస్ θ ఫోర్త్ కోఆర్డినేట్. 270 మైనస్ θ థర్డ్ కోఆర్డినేట్. 360 ప్లస్ θ ఫస్ట్ కోఆర్డినేట్. ఇది ఫోర్త్ కోఆర్డినేట్. 360 మైనస్ θ ఫోర్త్ కోఆర్డినేట్. సైన్ 90 ఉన్నప్పుడు ఏం చెప్పాను? సైన్ పోయి ఏమవుతుంది? కాస్ θ. అదే విధంగా 90 ఎక్కడ కనపడినా కానీ మార్చేయాలి. ఇక్కడ కాస్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ సైన్, tan కాట్ θ, కొసికెంట్ సీకెంట్ θ, సీకెంట్ కొసికెంట్ θ, కాట్ tan θ. ఇది ఏ కోఆర్డినేట్? ఇది సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ లో ఏమేమి పాజిటివ్? సైన్ కొసికెంట్. సైన్, ఈ సైన్, ఈ యొక్క కొసికెంట్ పాజిటివ్. సైన్, ఈ కొసికెంట్ మాత్రం పాజిటివ్. రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్, 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 నెగటివ్. అదే విధంగా 90 మైనస్ θ, 90 మైనస్ θ ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లు అన్ని ఏమవుతాయి? పాజిటివ్. సైన్ పోయి ఏమవుతుంది? ఇక్కడ కాస్ θ. 90 వచ్చింది కాబట్టి చేంజ్. ఇక్కడ సైన్ θ, ఇది కాట్ θ, ఇది సీకెంట్ θ, ఇది కొసికెంట్ θ.
ఇది tan θ. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి అన్ని కూడా ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్లు అన్ని ఏమవుతాయి పాజిటివ్ 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 పాజిటివ్. 180 ప్లస్ θ 180 ప్లస్ θ థర్డ్ కోఆర్డినేట్ లో ఏమవుతుంది tan cot. 180 ఉంటే చేంజ్ అవుతుంది ఆ ట్రిగ్నామెట్రీ రేషియో చేంజ్ కాదు. సైన్ ఏమవుతుంది సైన్ ఏ, కాస్ ఏమవుతుంది కాస్. అంటే ఇక్కడ sin θ ఇక్కడ cos θ tan θ cosecant θ secant θ cot θ. ఇప్పుడు ఇది ఏ కోఆర్డినేట్ ఇది థర్డ్ కోఆర్డినేట్ tan cot. ఎక్కడ ఈ tan cot ఈ tan ఈ యొక్క cot పాజిటివ్. రిమైనింగ్ అలా నెగిటివ్ గుర్తులు పెట్టేయడమే అయిపోయింది. ఇక్కడ 180 మైనస్ θ చేంజ్ అవుతామా 180కి చేంజ్ కాదు. ఏమవుతుంది సైన్ వచ్చి sin θ cos θ tan θ cosecant θ secant θ cot θ. ఇది ఏ కోఆర్డినేట్ లో వచ్చింది 180 మైనస్ అంటే వెనక్కి వెళ్ళింది 180లో నుంచి తీసేసాం మైనస్. సెకండ్ కోఆర్డినేట్ లో ఏమేమి పాజిటివ్ సైన్ కొసికండ్. సైన్ ఈ సైన్ పాజిటివ్ తర్వాత కొసికండ్ దీనికి ఎదురుగా పాజిటివ్. రిమైనింగ్ అలా నెగిటివ్ పెట్టాడు మైనస్. ఆ తర్వాత 270 అంటే ఇక్కడ ఉందా 270 చేంజ్ అవుతా చేంజ్ కాదా చేంజ్ అవుతుంది. అంటే సైన్ ఏమవుతుంది కాస్ θ కాస్ ఏమవుతుంది sin θ ఇక్కడ tan cot θ ఇక్కడ cosecant secant θ secant cosecant θ cot tan θ. ఇది ఏ కోఆర్డినేట్ 270 ప్లస్ θ ఫోర్త్ కోఆర్డినేట్ లో అన్ని ఏమవుతాయి కాసు secant. ఈ కాసు దగ్గర పాజిటివ్ పెడతాం కాసు secant ఈ secant ఆపోజిట్ లో పాజిటివ్ పెడతాం. రిమైనింగ్ అలా తగిలిచ్చేయడమే మైనస్ ని. ఆ తర్వాత 270 మైనస్ θ 270 అంటే చేంజ్ అవుతుంది అంటే సేమ్ కాన్సెప్ట్ cos θ sin θ cot θ secant θ cosecant θ tan θ. ఇప్పుడు ఇది ఏ కోఆర్డినేట్ లో వస్తుందమ్మా ఏ కోఆర్డినేట్ ఇది 270 మైనస్ థర్డ్ కోఆర్డినేట్ లో ఏమవుతుంది tan పాజిటివ్ tan ఇక్కడ పాజిటివ్ cot ఇక్కడ పాజిటివ్. రిమైనింగ్ అన్నిటికీ నెగిటివ్ తగిలిచ్చాడు. 360 ప్లస్ θ ఏ కోఆర్డినేట్ ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లో 360 వస్తే ఏమైనా మారుతుందా మారదు. 360 ఉంటే 360 సైన్ ఏమవుతుంది sin θ ఇక్కడ కూడా sin θ ఇక్కడ cos θ ఇక్కడ కూడా cos θ చేంజ్ కాదు. ట్రిగ్నామెట్రీ రేషియో చేంజ్ కాదు. tan θ cosecant θ secant θ cot θ. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లో అన్ని ఏమవుతాయి ఆల్ ఆర్ పాజిటివ్. అన్నిటికీ కూడా పాజిటివ్ తగిలిచ్చేయడమే. ఇప్పుడు 360 మైనస్ θ ఈ 360 నుంచి మైనస్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్ లో ఏమేమి పాజిటివ్ కాసు secant మాత్రం పాజిటివ్. రిమైనింగ్ ఆల్ ఆర్ కాస్ ఆపోజిట్ లో పాజిటివ్ పెట్టుకో తర్వాత secant ఆపోజిట్ లో పాజిటివ్ పెట్టుకో. మిగతా అన్నిటికి కూడా మైనస్ తగిలిచ్చేయడమే. దిస్ ఇస్ ఏ ట్రిగ్నామెట్రీ ఎలా రేషియోస్ అనేది ఏ యాంగిల్స్ లో ఏ కోఆర్డినేట్స్ లో ఎలా మారుతాయి అనే దానికి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇది రాకుండా ట్రిగ్నామెట్రీ రాదు. ఇది కంపల్సరీగా డౌట్ ఉంటే అడగండి.